ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం బాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, అది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు.